ఐబొమ్మ రవి సినిమా పైరసీపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు సైబర్ క్రైమ్ అడిషనల్ సిపి శ్రీనివాసులు. ఐబొమ్మ వెబ్సైట్ ను మరో కంపెనీ నుంచి హోస్ట్ చేశాడన్నారు. డొమైన్ ను ఎన్జీఓగా రిజిస్టర్ చేశాడని తెలిపారు. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా రవి సినిమాలను వెబ్సైట్ లో పోస్ట్ చేశాడన్నారు శ్రీనివాసులు. అతనికి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. యాక్చువల్ గా దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. యాక్చువల్ గా మేము అతనికి గెటింగ్ అప్ అనే ఒక సైట్ ఉంది, గెటింగ్ అప్ అనే యాప్ ఉంది. దాంట్లో ఈ హోస్టింగ్ సైట్ సంబంధించి మేము మన సైబర్ ఇన్స్పెక్టర్ ఒకసారి మెయిల్ పెట్టడం జరిగింది, ఎవరిది అని చెప్పేసి. ఈ ఒక మెయిల్ పెట్టి మెయిల్కి అతనే ఆన్సర్ ఇచ్చాడు. అసలు నాకు అప్పటి వరకు ఇతను ఐబొమ్మ తను రవి అని బ్యాక్గ్రౌండ్లో అప్పటి కూడా తెలియదు. మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అని మనకు అడిగాడు. అంటే జనరల్ మాకు ఆధారాలు అడుగుతున్నాడంటే ఇతను ఏంటని మేము మళ్ళీ రివర్స్ ఇంజనీరింగ్ చేయడం మొదలుపెట్టాం. జనరల్గా మీకేం ఆధారాలు ఉన్నాయని అడుగుతున్నానంటే డౌట్ వచ్చింది మాకు. అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. టెలిగ్రామ్ ద్వారా సినిమాలు కొనుగోలు చేసి ఐబొమ్మ బప్పం వెబ్సైట్లలో పోస్ట్ చేశాడని తెలిపారు సైబర్ క్రైమ్ అడిషనల్ సిపి శ్రీనివాస్. ఆ వెబ్సైట్లలో సినిమాలు చూస్తే దాదాపు 15 గేమింగ్ బెట్టింగ్ యాడ్ నెట్వర్క్లకు వెళ్లేలా రీడైరెక్ట్ డిజైన్ చేశాడన్నారు. గేమింగ్ బెట్టింగ్ యాప్ల ప్రకటనలతో వచ్చిన డబ్బును రవికి చెందిన యాడ్ బుల్ అనే కంపెనీకి మళ్లించాడని తెలిపారు శ్రీనివాసులు. అంటే ఇప్పుడు ఆయన్ని అడిగాము, మీరు ఎవరెవరితో మీరు అన్నిటికి వస్తే మేము ఆల్రెడీ పోస్ట్ చేసాము, ఎవరెవరితో తీసుకున్నావు ఎక్కడ అంటే సార్ వెబ్ ప్రపంచంలో మొత్తం ఉంది సార్, అక్కడ తీసుకోవచ్చు. నేను డైరెక్ట్గా కొంతమంది అమ్మితే నేను టెలిగ్రామ్లో కొనుక్కుంటా. ఇప్పుడు దొంగ బంగారం అమ్మడానికి ఉన్నాడు, దొంగ బంగారం అమ్మేటప్పుడు నేను కొనుక్కుంటా అన్నప్పుడు కొన్నోడు కూడా తప్పే కదా. అమ్మేటోడు తప్పే, కొన్నోడు తప్పే, దుకాణం పెట్టుకునేందుకు తప్పే. సో ఇక్కడ దుకాణం కూడా దొరికింది మనకి. ఇప్పుడు దొంగలు చాలామంది ఉన్నారు అట్లా. ఇప్పుడు సైబర్ ఫ్రాడ్స్టర్స్ ఉన్నారు కదా. ఇప్పుడు ఇంతకుముందు కేసులో కానీ ఈ 3 కన్యాయాలు ఉన్నారు కదా. ఇప్పుడు ఏమన్నారు లేరు, మేము పట్టుకోవాలి. ఇక ఎక్కడెక్కడ పట్టుకోవాలి. ఒక్కొక్క కేసు చాలా లీడింగ్ వెళ్ళిపోతుంది. మీరు దాంట్లో కాంప్లిసిటీ అర్థం చేసుకోండి. ఒక కేసులో ఎంత కాంప్లిసిటీ ఉందో, ఎంతమంది కావాలి, ఎంతమంది ఎక్స్పర్ట్స్ కావాలి, ఎన్ని అవర్స్ ఆఫ్ వర్కింగ్ కావాలి, ఎంత టెక్నాలజీ కావాలి. ఐబొమ్మ రవి దొరకడానికి కారణం అతని భార్య కాదన్నారు అడిషనల్ సిపి శ్రీనివాసులు. ఐబొమ్మ బప్పం మూవీ పోస్టర్లను రవి స్నేహితుడు నిఖిల్ తయారు చేశాడన్నారు. అతని ద్వారా ఐబొమ్మ రవిని పట్టుకున్నామని తెలిపారు శ్రీనివాసులు. మీరు చాలామంది మీరు అన్నారు, ఎవరో కొన్ని దాంట్లో వాళ్ళ వైఫ్ టిప్ ఆఫ్ ఇచ్చింది. అబ్సల్యూట్లీ 100 కాదు, 1,000,000 టైమ్స్ ఈస్ రాంగ్. ఈ మొన్నటి వరకు కూడా అసలు అట్లాంటి వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ సంబంధించిన వాళ్ళు కానీ ఎవ్వరు కానీ కాంటాక్ట్లో లేరు మనకు. అది వేరే రకంగా వచ్చింది. మేము 1 మంత్ నుంచి అతను ఇచ్చిన ఛాలెంజ్ని అనాలిసిస్ చేసుకుంటూ అసలు అతను దొరుకుతాడని మాకు గ్యారంటీ కూడా లేకుండే అప్పుడు.